అవును, మనలో మనమాట. మీరు పొద్దుగాల లేచి ఏం చేస్తారోలా? గదేం ప్రశ్న. పొద్దుగాల లేచి పండ్ల పుల్లతోనే పండ్లు తోముకుంటామంటారా? నేను కూడా బురుసుతోనే పండ్లే తోముకుంటా. కానీ నడుమ మా నాయన రన్నింగ్లు చేయాలి, ఎక్సర్సైజులు చేయాలి అనుకుంటా పొద్దుగాల నిద్ర లేపుతుండోలా. సరే, మా నాయన కోసమని ఒకరోజు మంచిగానే ఉరికినా, కానీ మోసొచ్చినట్టు అయింది. కానీ మీకు ముచ్చట చెప్పాలనా, చిన్నప్పుడు నేను రన్నింగ్ పోటీలలో మస్తు పోయేది. పీఈటీ ఉషా లెక్క ఉరికేది, ఎప్పటికీ సెకండ్ వచ్చేది నేను. కాకపోతే ఇద్దరమే పోటీలు పెట్టుకునేది అనుకోరి, అది వేరే ముచ్చట. అయితే ఇప్పుడు మీరు ఎన్నడూ కనీ వినియరు కానీ రన్నింగ్ పోటీల కాడికి పట్టుకపోతా. ఆడ ఉరుకుడు పోటీలు చూసి మీరు పరిశాన్ అవుడు పక్కా. చెప్పిన చూసారు మరి. గివ్వేగా ఉరుకుడు పోటీలు. ఆగో పీ కూదుతుండు. రెడీ, స్టార్ట్, గో. వామ్మోగ చూస్తురా, మనుషులు కాదు రోబోలు మనుషులతోనే కలిసి రోబోలు ఉరుకుడు పోటీ పెట్టుకున్నాయి. ఇవి చైనా రోబోలు. ఇక చైనాను కథ ఎట్లుంటుందో ఎరికే కదా. ఆడుండే కాడుండడు, దునియానంతా చక్కర వచ్చినట్టు చేస్తాడు. ఆడు రోబోలు తయారు చేసే కదా. ఇక వారు తయారు చేసిన రోబోలు మనుషుల కంటే కూడా బందోబస్తు ఉన్నాయట. మనుషుల కంటే ఇవే ఎక్కువ పనులు చేస్తాయట. ఇక ఈ ముచ్చట దునియా కెరక చేసేందుకు ఆడు మనుషులతో కలిపి రోబోలకు రన్నింగ్ పోటీలు పెట్టిండు. అగో ఈ రోబో చూడ ఎట్టు ఉరుకుతాందో, కాలు గుంజుతున్నాయో, మొసత్తాందో మరి దీనికి. మొత్తానికి ఈ రోబోగాడు ఫస్ట్ వచ్చిండు, ప్రైజ్ కూడా ఇస్తురు కదా. కానీ పోటీలు చూస్తుంటే నాకు భయం అవుతుందోలా. రాను లోకమంతా రోబోలమయమే అవుతుంది అనిపిస్తుంది. ఆఖరికి వార్తలు కూడా రోబోలే చదువుతాయట. ఇదే పెద్ద సావచ్చి పడుతుంది కదా. ఇక నేను వచ్చిన కదా కడుపు ముచ్చట్లా నడుస్తున్నామా. చలో ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి